विद सिटी डेवलपर्स की खास पेशकश। जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले 6,000 रुपए पर स्क्वायर यार्ड, शमशाबाद एयरपोर्ट से कुछ ही दूरी पर। तो जल्द से जल्द हमसे रब्त अदा करें। विद सिटी डेवलपर्स प्राइवेट लिमिटेड, बिहाइंड चॉइस फंक्शन हॉल, VIP कॉलोनी, चंद्रायन गुट्टा, हैदराबाद। बतारीख 28 मई बरोज़े मंगल के दिन करीमनगर के मैत्री होटल में कांग्रेस पार्टी के मनकुंडूर MLA DCC प्रेसिडेंट डॉक्टर कव्वमपल्ली सत्यनारायण और कांग्रेस पार्टी MP उम्मीदवार वेलीचला राजेंद्र राव ने मिलकर एक प्रेस कॉन्फ्रेंस का एहतमाम किया, जिसमें उन्होंने BRS पार्टी के हरीश राव KTR KCR पर शदीद तनकीद का निशाना जाहिर करते हुए कहा कि फ़ोन टैपिंग का सिलसिला अभी तक जारी रखा है और MLA कव्वमपल्ली सत्यनारायण के भी फ़ोन की टाइपिंग की गई, जिस पर उन्होंने BRS पार्टी पर शदीद तनकीद का इज़हार किया। ये लोग नीची पॉलिटिक्स कर रहे हैं, सारे हिंदुस्तान में शर्म से डूब मरने की बात कर रहे हैं KCR और इनके खानदान, जो कि अब जेल की हवा खाकर भी मज़ा चख चुके हैं। किसी की ज़ाती घरेलू मामलात में भी फ़ोन टाइपिंग की गई और BRS पार्टी की फ़ोन टाइपिंग के ज़रिए ब्लैकमेल कर रहे हैं। असेंबली इलेक्शंस में जीतने की कोशिश की, लेकिन तेलंगाना की आवाम ने BRS पार्टी को शर्मनाक शिकस्त देकर इन्हें हरा दिया। और इस प्रोग्राम में करीमनगर असेंबली इंचार्ज पुरुमल्ला श्रीनिवास, करीमनगर DCC वर्किंग प्रेसिडेंट कोमत रेड्डी, पद्माकर रेड्डी, टाउन प्रेसिडेंट कोमत रेड्डी, नरेंद्र रेड्डी, PCC सेक्रेटरी विअंजन कुमार और दीगर कई सारे लीडरान भी मौजूद थे। आइए जानते हैं इस में मुकम्मल तफसीलात। पेश है करीमनगर से नुमाइंदा रिपोर्टर मोहम्मद शफीक अहमद और अफरोज़ खान की एशियन TV न्यूज़ के लिए यह खुसूसी रिपोर्ट। సామ్రాజ్యం ఎప్పుడు ఉండదు। ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని ప్రజలు చీత్కరించి బంగాళాఖాతంలో పడేసినా కూడా మీకు సిగ్గొస్తలేదు। ఇంకా మీరు కాంగ్రెస్ పార్టీని ఏదో చేస్తాం, ఏ విధంగానో నిర్వీర్యం చేస్తాం అనుకుని ఏ పార్టీ ఉండకూడదు, ఏక పార్టీ ఏక చక్రాధిపత్యమే ఉంటుంది అని తెలంగాణలో పగటి కలలు కన్నారు మీరు। తెలుగుదేశాన్ని కథం చేసినాం, ఇక ఉన్నది ఒక కాంగ్రెస్ పార్టీ అని, కమ్యూనిస్టులు తోక పార్టీలని మీరే చెప్పినారు। మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీని కూడా నిర్వీర్యం చేస్తాం అనుకుంటే మీ ఫోన్ ట్యాపింగ్ ద్వారా మీరు వీళ్ళేదో స్మగ్లర్లో, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో, లేకపోతే బంగారం జ్యువెలరీ వ్యాపారంలో వాళ్ళ దగ్గర మీరు బ్లాక్మెయిల్ చేసి ఒక బ్లాక్మెయిల్కు దందాలకు ఎగబడ్డటువంటి మీరు, అటువంటిది కాంగ్రెస్ పార్టీని మీరు ఏదో అనుకొని నిర్వీర్యం చేస్తా అంటే ఈరోజు ప్రజలు వాటిని గౌరవించి ప్రజలు ఓటేసి మీ డబ్బుల ముందు కానీ, మీ యొక్క అధికారం ముందు కానీ, మీ అధికారం దండగా మీరు పనికిరారు, ప్రజాస్వామ్యంలో మీరు పరిపాలించే అధికారాన్ని కోల్పోయినారని మిమ్మల్ని ప్రజలు చీత్కరించినారు। మరి ఈరోజు మీరు ఇసుక వ్యాపారం చేస్తారు, మీరు గ్రానైట్ వ్యాపారం చేస్తారు, మీరు ఏ వ్యాపారంలో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం లోపల చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములన్నీ కబ్జాలు చేస్తారు। మరి అసైన్ ల్యాండ్స్ అన్నిటి కూడా ధరణి పేరుతో చేస్తారు। అంటే ఎవరు కూడా ఏం చేసినా మీకు తెలిసే విధంగా, ఎవరు కూడా మమ్మల్ని మించిపోకూడదన్న ఒక దురుద్దేశంతో ఈరోజు సిగ్గుండాలి। హరీష్ రావు, నీకు వీలైతే ఫోన్ టాపిక్ మీద మాట్లాడు। KTR గారు మన ఉమ్మడి జిల్లాలో ఉండే నోరు మెదుపుతలేవు కదా, మరి నువ్వు ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రో ఒక్కసారి ప్రజలకు చెప్పు। ఫోన్ ట్యాపింగ్ ఎవరిది చేయాలో, ఎందుకు చేయాలో, ఎందుకు ఆ పరిస్థితులు వచ్చినాయో మరి మీరు ఎప్పుడైనా నోరు తెలిసినారా? కాబట్టి నేను ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు చెప్తా ఉన్నాను, ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తా ఉన్నాను, వీళ్ళను ఉపేక్షించేది లేదు, వీళ్ళని తక్షణమే శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించాలని కూడా నేను పత్రికా ప్రతినిధుల ద్వారా నేను కోరుతా ఉన్నాను। కాబట్టి దయచేసి చాలా బాధ, నేను ఖర్చు పెట్టినా మరి ఏ రోజు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలే, ఏ రోజు కూడా ఇసుక దందాలు చేయలే, మైనింగ్ దందాలు చేయలే, ఒక నిష్కలంక చరిత్ర గల్లుని। మరి ఈరోజు మేము ఓడిపోవాలి, అక్కడ ఉన్నటువంటి ఒక చిల్లరగాడు అన్ని చిల్లర పనులు చేస్తున్నాడు, వాడు గెలవాలని మా ఫోన్ ట్యాపింగ్ చేస్తారు। ఈ కరీంనగర్లో ఒక్క సీట్ రాదు కాంగ్రెస్ కానీ డంకా బాధాయించుకుంటూ, అరే మేమంటున్నాం, మేము చేసే కదలికలు మరి మా రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా ఇదంతా వెలుగులోకి వచ్చింది। మేము చేసే ప్రతి మూమెంట్ తెలిసిపోతా ఉన్నది పోలీసులకి, పోలీసులు ఎక్కడ సహకరించలేదు।
పిలిస్తే కూడా సహకరించలేదు ఆ రోజు లోపల. అంటే గత ప్రభుత్వానికి, టిఆర్ఎస్ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించినారు. మరి ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత టిఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి భూ కబ్జాల గురించి, వాళ్ళ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారాల గురించి ఇవన్నిటికీ చెప్పి సిపికి పూర్తి అధికారాలు ఇచ్చి ఈరోజు వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ రోజున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి తొత్తులుగా మారినారు. ఎవరు కూడా వాళ్ళ కనుసన్నలలో పనిచేస్తారు. మొత్తం సంస్థలన్నీ కూడా నిర్వీర్యం చేస్తారు. ఎందుకు నిర్వీర్యమైనవి అంటే అందరి చిట్టాలు మీరు దగ్గర పెట్టుకున్నారు. ఏ వ్యవస్థ అయినా మీ కనుసన్నలు నడవాలి. ఏకచక్రాధిపత్యంగా మీరు ప్రతి అధికారాన్ని మీ చేతుల్లో పెట్టుకున్నారు. డీసెంట్రలైజ్ చేయలే పవర్స్ అన్నిటిని కూడా మీ దగ్గరనే కేంద్రీకృతం చేసుకొని పరిపాలన సాగించి రాబోయే రోజుల లోపల ఎల్లకాలం మేము ఏకచక్రాధిపత్యం రాజులుగా చలామణి అవుతున్నారు. రాజులు కూడా కాలగర్భంలో కలిసిపోయినారు. కేసీఆర్ గారికి సిగ్గు శరం మానం ఉంటే, ఇంకొకసారి ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే ఆయనకి ఎన్నికల్లో ఎప్పటికీ పోటీ చేయకుండా ఉండాలి. అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు ఆయన తక్షణమే జైలుకు పంపించాలని కోరుతూ ఈ విషయాన్ని 2 విషయాల లోపల నేను ముగించదలుచుకున్న. ఈ విషయంలో హైకోర్టుకు వెళ్ళడం జరుగుతుంది. రెండవది ముఖ్యమంత్రి గారికి కలిసి ఈ యొక్క నివేదికను కూడా నేను నా పేరు ఎందుకు వచ్చింది, ఎలాంటి ప్రస్తావన వచ్చింది అవన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. नाज़रीन, क्या आप भी बालों के झड़ने, वक्त से पहले सफेद होने, चेहरे पर दाग धब्बे, कील मुहासे या फिर झुर्रियों से परेशान हाल है, या फिर दांतों के मसाइल से दो चार है? तो आपके सभी मसाइल का हल रेवास फेस एंड टीथ एस्थेटिक्स के पास मौजूद है। यहाँ पर बेहतरीन व तजुर्बेकार डॉक्टर लावण्या की जेर निगरानी में बेहतरीन एडवांस टेक्नोलॉजी व मशीनरीज का इस्तेमाल करते हुए बेहतरीन व 100% मुकम्मल कामयाब इलाज फराहम किया जाता है। मजीद तफसीलात के लिए सीधे चले आए। हमारा पता है मासब टैंक, फर्स्ट लांसर, फातिमा रफी रेसिडेंसी,